Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న మహానాడు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో మార్మోగిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఏకంగా అధినేత చంద్రబాబు నాయుడు సైతం వైఎస్ జగన్ నామాన్ని స్మరిస్తూనే ఉండటం గమనార్హం. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వారి కార్యాచరణ, తీర్మానాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సింది పోయి నిత్యం మహానాడులో జగన్ నామస్మరణలు చేయడమేంటో అర్థం కావడం లేదు. జగన్ అవినీతికి పాల్పడ్డారు, అన్ని కోట్లు దోచుకున్నారు, ఇన్ని కోట్లు దోచుకున్నారు అంటూ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి చిన్న కార్యకర్త నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు మాట్లాడేందుకు వచ్చిన అవకాశంలో సగం జగన్ నామస్మరణకే వినియోగిస్తున్నారు. జగన్ పేరు తలుచుకోకపోతే తెలుగు తమ్ములకు నిద్ర పట్టదేమో, అందుకే మహానాడులో సైతం జగన్ నామాన్ని స్మరిస్తూనే ఉన్నారు. తన కొడుకు పేరును రోజు తెలుగు తమ్ములు స్మరిస్తారని వైఎస్ఆర్ గ్రహించి ఉంటే జగన్మోహన్ రెడ్డికి బదులు శ్రీహరి అనో, విష్ణుమూర్తి అనో పేరు పెట్టి తన మిత్రుడు చంద్రబాబుకు పుణ్యం తెప్పించి ఉండేవాడు అంటూ ఓ సీనియర్ పాత్రికేయుడు తన వార్తా కథనంలో ప్రస్తావించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.